వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచారం. రంగారెడ్డి అబ్దుల్లాపూర్మేట్ మండలం తట్టి అన్నారం రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో భూధాన్ భూమిలో సుమారు 80 ఎకరాల్లో సిపిఐ సహకారంతో పేదలు వేసుకున్న సుమారు 2000 గుడిసెలను అర్ధరాత్రి తొలగించేందుకు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేశారు. గుడిసెల చుట్టూ 10 జేసీబీలతో ప్రొటెక్షన్గా 700 మంది పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని మోసం చేయడంతో 8000 కుటుంబాలు సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అబ్దుల్లాపూర్మేట్ కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 215 నుండి 224 వరకు భూధాన్ భూమిలో మాత్రమే పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ 10 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. మేము ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాము అంటూ ప్రజలకు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు. గత 6 నెలలుగా పాములు తెల్లు కరుస్తున్న ప్రాణాలను పణంగా పెట్టి ఇండ్ల జాగా కోసం పేదలు నివాసం ఉంటున్నారని, గుడిసెలను కాపాడుకునేందుకు చిన్న పెద్దలు పిల్లలతో సహా గుడిసెల వద్ద కాపు కాస్తున్నారని ఆయన అన్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం కుంట్లూరు రెవెన్యూలో ఉన్నటువంటి 215 నుండి 224 కలిగినటువంటి భూదాన భూమి ఉండే ఆ భూదాన భూమిలో గత 2 సంవత్సరాల క్రితం నిరుపేదలు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు, అద్దెలు కట్టలేనటువంటి వాళ్ళు, ఎక్కాడితే డొక్కాడినటువంటి నిరుపేదలంతా గుడిసెలు వేసుకోవడం జరిగింది. సిపిఐ నాయకత్వం వహిస్తుంది. ఆ గుడిసెలను ఈరోజు అకారణంగా ఒక చిన్న ఒక స్టేటస్ కో అంటే ఆనాడు 3 సంవత్సరాల క్రితం 145 ఎఫ్ఆర్సి సెక్షన్ ప్రకారంగా ఆర్డీఓ ఒక ఆర్డర్ను మెయింటైన్ చేయమని డైరెక్షన్ ఉంది, అంతే. ఎవిక్షన్ లేదు, కోర్టు తీసేయమని చెప్పలేదు. అయినా ఆర్డీఓ, ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈరోజు రాత్రి అర్ధరాత్రి మరి దొంగల్లాగా మరి మా గుడిసెలను, పేదల సముదాయాలను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా ప్రజలు ఇక్కడ వాస్తవానికి 2 సంవత్సరాల చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, అనేక మరి కూలి లేబర్ పని చేసుకొని బతికేటువంటి వాళ్ళందరూ కూడా నివాసం చిన్న చిన్న గుడారాల్లో మరి ఉంటున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళను చూస్తే నిజంగా మానవత్వం ఉన్నాడు ఏ పోలీస్ అధికారి కానీ, ఏ కలెక్టర్ కానీ, ఏ అధికారులు కూడా చెలించిపోవాలి. అటువంటి దాదాపు 8,000 గుడిసెలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 8,000 అంటే భార్య భర్తలు పెట్టి 16,000 మంది పిల్లలతోటి 20,000 మంది ఇక్కడ నివాసం ఉంటున్న సదుమాయంలో ఇంత దుర్మార్గం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి, రిజల్ట్ వచ్చింది. అంతకుముందు లేటెస్ట్ 4 నెలలు కాలి ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా పోలీస్ అధికారులు నిజంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే అటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ముగ్గురు భూస్వాముల కోసం 30,000 మంది ప్రజల్ని రోడ్డు పాలు చేయడానికి పోలీసులు, ఈ ఆర్డీఓ ఇబ్రాహీంపట్నం ముఖ్యంగా అనంతరెడ్డి చాలా కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన ల్యాండ్ ల్యాడ్స్ తోటి ఈ భూమిని కాల్ చేయించి ముగ్గురు భూస్వాములకు ఒప్పజెప్పే దాంట్లో ఒక 10 కోట్ల రూపాయల లంచాన్ని మరి ఆ భూస్వాముల దగ్గర అనంతరెడ్డి ఆర్డీఓ మాట్లాడుకొని ఇలాంటి దురాగతానికి ఒడిగట్టడం జరుగుతూ ఉంది. దాన్ని మేము ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా నిజంగా ఏం చేయలేం. వాళ్ళ అర్ధరాత్రి వస్తుర్రంటే మీరు ప్రజలను చూసి భయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఆటవిక రాజ్యమా? అది ప్రభుత్వం తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటనేది మేము మిత్రపక్షంగా ఉన్నాం. మేము మొన్న తీన్మార్ మల్లన్న, మన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీలో కూడా మేము గెలిపించినాం. మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేదు, బీజేపీ వచ్చేది. మేము ఒక్క సీటుకు విరమించుకొని మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు పోటీ చేయకుండా కూడా బేషరతుగా సిపిఐగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం. మీరు ఈరోజు ఇలాంటి దుర్మార్గానికి అంటగట్టడం అనేది చాలా అన్యాయం, అక్రమం. ఇప్పుడు పోలీసులు బందోబస్తు తోటి ఈ గుడిసెలు తీసేయడానికి వాళ్ళు కుట్రలు, కుతంత్రాలు మరి ఉన్నట్టుగా ఎల్బీ నగర్లో చింతలకొండ ఉంటాం మాకు సమాచారం వచ్చింది. అయినా మా సాధ్యమైనంత వరకు ఈ ప్రజలను కాపాడుకోవడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ యొక్క ప్రజల యొక్క వీళ్ళ ఆర్తనాదాలు, వీళ్ళ యొక్క పిల్లల యొక్క వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లను
మీరు పెట్టుకోవద్దని, ఆ పాపం మీ పిల్లలకు, మీ భార్యలకు తలగొద్దని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో బతికే, జీవించే హక్కు అంబేద్కర్ ఇచ్చిండు. ఇంత ప్రజాస్వామ్యంలో ఇన్ని హక్కులు ఉన్నప్పటికి కూడా మీరు తీసేయాలని ఎంత హక్కుతోటి వస్తున్నారో, ఈ జీవించడానికి కూడా ఈ ఇన్ని వేల మందికి కూడా అంతే హక్కున్నది. అది మీరు గుర్తెరుగోరి. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు అధికారులని, ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తా ఉన్నా.